గోల్డ్ రెండు కలిసి ఉంటాయి. డైమండ్తో కూడిన గోల్డ్. ఇప్పుడు నోస్ పిన్ ఉంది, డైమండ్ ఏమో స్టోన్స్ ఉంటాయి, దాని యొక్క అది గోల్డ్. అంటే మనం ఎక్కడ తీసుకున్నా సేమ్ అదే ఉంటుంది, సేమ్ రేట్ కూడా ఉంటాయి మార్కెట్ రేట్ ప్రకారమే. ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అనేది గవర్నమెంట్ ఏ రేట్ నిర్ణయిస్తే ఆ రేట్ ప్రకారమే ఉంటాయి ఇక్కడ కూడా. ఓకేనా? రైట్. ఈ నాలుగిటి వాల్యూ వచ్చేసి ఖరీదు వచ్చేసి 2,60,000 రూపాయలు. ఎంతమ్మా? 2,60,000. ఈ నాలుగిటి ఖరీదు. దీంట్లో మొదటి వస్తువు ఏముంది? ముక్కు పుడక. దీని ఖరీదు వచ్చేసి 8,220 రూపాయలు. మనకి ఎక్కడ తీసుకున్నా సేమ్ రేట్. దీనికి కంపెనీ ఏమంటుందంటే 2,200 రూపాయలతో ఆర్డర్ బుక్ చేసుకుంటే చాలు అంటుంది కంపెనీ. 2,200తో ఆర్డర్ బుకింగ్. ఆర్డర్ బుకింగ్ అంటే అడ్వాన్స్. మనం ఏదైనా వస్తువు కొంచెం అమౌంట్ ఇస్తాం కదా, అదే ఆర్డర్ బుకింగ్ కానీ అడ్వాన్స్ కానీ. అంటే 2,200 ఎక్కడ ఉన్నట్టు మన డబ్బులు, మనం పే చేసిన డబ్బులు కంపెనీలో ఉన్నట్ట ముక్కు పుడకలో ఉన్నట్ట? కంపెనీలో ముక్కు పుడకకు అడ్వాన్స్ లో ఉన్నాయి. అవునా? అంటే ఈ 2,200 మనకు పొదుపు అవుతుందా పెట్టుబడి అవుతుందా? పొదుపు అనే వాళ్ళు ఎంతమంది, పెట్టుబడి అనే వాళ్ళు ఎంతమంది? పెట్టుబడి ఇంకా పొదుపు ఇంకా పొదుపు. ఎందుకంటే మిగతా ఎంత బ్యాలెన్స్ ఉంది? ఈ 6,000 కట్టేస్తే ఎమ్మటే ఇచ్చేస్తుంది కంపెనీ. కాబట్టి 2,200 పొదుపులో ఉన్నట్టే కదా, మన బంగారానికి పొదుపులో ఉన్నట్టే కదా. కాబట్టి ఎవ్వరు కూడా పెట్టుబడి జరిగే అవకాశం లేదు. పెట్టుబడి అనేది జరగదు ఇక్కడ, మనకు జరగదు, మన ద్వారా వచ్చే వాళ్ళకు కూడా జరగదు. ఎవరి పరిచయం వాళ్ళ పెట్టుబడి అవుతుంది ఈ సిస్టంలో. ఓకేనా? రైట్. ఇక బ్యాలెన్స్ ఎంత కట్టాలి? ఈ ఆర్నమెంట్కు 6,000. ఇవి కట్టడానికి 3 పద్ధతులు ఇచ్చింది కంపెనీ. 3 ఆప్షన్స్ ఇచ్చింది. మొదటి పద్ధతి ఫుల్ పేమెంట్, అంటే మొత్తం అమౌంట్ అంటే 6,000 రూపాయలు ఇచ్చేస్తే మన వస్తువు మనకి ఇచ్చేస్తుంది. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఈఎంఐ, ఇన్స్టాల్మెంట్లో కూడా పే చేయొచ్చు. నెలకు ఒక 500, 400, మన దగ్గర ఎంత వీలైతే అంత. కండిషన్ ఏమీ లేదు, 200 కట్టినా తీసుకుంటుంది. కాకపోతే కండిషన్ ఏంటంటే ఈ 6,000 ఎప్పుడు కంప్లీట్ అవుతాయో అప్పుడే ఇచ్చేస్తుంది. ఈ రెండో పద్ధతి. ఈ 2 పద్ధతులు అన్ని షాప్లలో ఉంటాయి. లలితాలో ఉంటాయి, మల్బార్లో ఉంటాయి. ఇన్స్టాల్మెంట్ ఇస్తారా? ఇలా ఎక్కడైనా ఇస్తారు. ఫుల్ పేమెంట్ ఇస్తారు, ఇన్స్టాల్మెంట్ ఇస్తారు. అవునా? కానీ అక్కడ లేని ఆప్షన్ మన దగ్గర ఉండే ఆప్షన్, 3వ ఆప్షన్. ఏవి కట్టకుండా ఉచితంగా ఇచ్చేస్తుంది 4 వస్తువులు. దీన్ని రిఫరల్ సిస్టమ్ అంటారు. అంటే రిఫరల్ సిస్టమ్, మనం రిఫర్ చేయడం ద్వారా వచ్చే ఇన్కమ్ అని, పరిచయం చేయడం ద్వారా వచ్చే ఇన్కమ్ అని. దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అని కూడా అంటారు. అంటే మ్యానుఫ్యాక్చర్ టు డైరెక్ట్ కస్టమర్, అంటే ఉత్పత్తి తయారీ సంస్థ నుంచి వినియోగదారునికి మధ్యలో ఎలాంటి ఉండవన్నట్టు. ఉదాహరణకు మీరు ఇక్కడ ఆర్డర్ బుక్ చేసుకున్నారు. ఒకరి పేరు చెప్పండి అమ్మా. ఇక్కడ ప్రియాంక మేడం ఇక్కడ ఆర్డర్ చేసుకున్నారు 2,200తో. ఓకేనా? కంపెనీ ఏమంటుందంటే మేడంని ఒక 3 చేత ఆర్డర్ బుక్ చేపిస్తే చాలు అంటుంది. ఎంతమంది చేత? కేవలం 3 చేత. అప్పుడు ఆ 3 పెట్టుబడి ఎంత అవుతుంది? 6,000. అంతేనా? అందరు అంతేనా? నేనేమడిగినా 3 పెట్టుబడి ఎంత అన్నా? ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ 2,200 వాళ్ళ ముక్కు పుడకలోనే ఉంటాయి. కాబట్టి ఆ 3 కూడా పెట్టుబడి జరగదు, మనకు జరగదు, మన ద్వారా వచ్చే వాళ్ళకు కూడా జరగదు. ఏమని చెప్పినా ఎవరి పరిచయం వాళ్ళ పెట్టుబడి అయిపోతుంది. రైట్. ఆ 3 కూడా ఎప్పుడు తెమ్మంటుంది కంపెనీ? జైన్ అయిన రోజైనా నెలలో 3 తెచ్చినా సక్సెస్ అవుతారని చెప్తుంది. నెలల 3 ఎలానో చూడండి. 11 వారాలు మీరు వర్క్లో ఉంటే చాలు. ఓకేనా? మీరు ప్రియాంక గారు ఇది స్టార్ట్ చేశారు 2,200తో. మొదటి వారం, వారానికి ఒక్కరిని తెస్తే చాలు, సక్సెస్ అయిపోతారు. 2వ వారం ఒక్కరినే, 3వ వారం ఒక్కరు, 4వ వారం
ఓకే. అంటే నెలలో ఎంతమందిని తెచ్చినట్టు? కేవలం ముగ్గురు అంతే. మీకు ఇక జైనింగ్స్తో అంత పని ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చినా కింది వాళ్ళకి ఇవ్వాల్సిందే. మీకు 50 మంది పరిచయం ఉంది, మీరు వేయాల్సింది 3. మిగతా 47 మందిని ఎవరైనా తెచ్చుకోని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చిన మీకు సేమ్ బెనిఫిట్, వాళ్ళకు సేమ్ బెనిఫిట్, మీకు సేమ్ బెనిఫిట్. ఒకరి ద్వారా ముగ్గురు పరిచయం ఇక్కడ లైఫ్ని చేంజ్ చేస్తారు. ఓకేనా? రైట్. ఇక మీ ద్వారా మీ ఫ్రెండ్ వచ్చింది ఏ అనే ఆమె ఏం చేస్తుంది? ఏం చేయాలని వచ్చింది? ఆమె కూడా ముగ్గురు తెస్తా అంటేనే కదా మీరు తీసుకుంది. కాబట్టి మొదటి వారం ఒకరిని తీసుకొస్తుంది, రెండవ వారం ఇంకొక, పోయిన వారం జాయిన్ అయిన ఆమె ఈ వారం ఒకరిని తీసుకొస్తుంది. ఈమె కూడా పోయిన వారమే జాయిన్ అయింది. కాబట్టి ఈ 2 లైన్లు అర్థమైతే చాలు, సిస్టమ్ మొత్తం అర్థమవుతుంది. ఎందుకంటే మిగతా అదంతా మ్యాథమెటిక్సే. ఓకేనా? ఇది ఈ లైన్ ఎలా వచ్చింది? మీరు జాయిన్ అయ్యారు, మొదటి వారం ఒకరిని, రెండవ వారం ఒకరిని, మూడో వారం. మీ ఫ్రెండ్ కూడా మొదటి వారం ఒకరిని, రెండో వారం. లాస్ట్ వీక్ జాయిన్ అయింది కాబట్టి ఈ వారం ఒకరిని, ఈమె కూడా లాస్ట్ వీక్ జాయిన్ అయింది కాబట్టి ఈ వారం ఒకరిని. ఓకే. ఇప్పుడు ఇలా మూడో వారం మీకు జత అవుతుంది చూడండి. జతకు 500 రూపాయల కమిషన్ ఇచ్చేస్తుంది మనకు. మొదటి జతకు ఇద్దరు మ్యాచ్ కాగానే 500 రూపాయల కమిషన్ మన అకౌంట్లో పడిపోతాయి. డైరెక్ట్ కంపెనీ పేరు పడి మన అకౌంట్లో పడిపోతాయి. ఇక 4వ వారం ఇక్కడ ఒక జత అయింది చూడండి, ప్లస్ డైరెక్ట్ సి, మీకు డైరెక్ట్ సికి ఒక్కదానికి 500 రూపాయల కమిషన్. అంటే 400 ప్లస్ 500 ఎంత వస్తుంది? 900 మీ 4వ వారం, 4th వీక్ ఇన్కమ్. ఓకేనా? దీంట్లోకి వెళ్ళి కంపెనీ ఏం చేస్తుందంటే మనకు వచ్చిన కమిషన్ నుంచి ఒక 50% గోల్డ్కు పట్టుకుంటుంది. మనం బ్యాలెన్స్ ఉన్నాం కదా, 6000 రూపాయలు బ్యాలెన్స్ ఉన్నాం కదా, మనకు వచ్చిన కమిషన్ నుంచి సగం తీసుకుంటుంది. అంతే. ఎంత వచ్చింది? 900 అంటే సగం 450 తీసుకొని మిగతా 450 మన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది డైరెక్ట్. మన అకౌంట్కి ఎలాంటి వ్యాలెట్ అలాంటివి ఏమీ ఉండవు. ఇక 5వ వారం ఇప్పుడు 3 కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరు? దీంట్లో ఈ చార్ట్లో 3 తెచ్చుకున్న వాళ్ళు ఒకరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? రైట్. అంటే ఇంకో ఈ జైనింగ్స్ అవసరం లేదు, ఓన్లీ ఈ చార్ట్ నేర్చుకుంటే చాలు. ఈ 11th వీక్ చార్ట్ నేర్చుకుంటే చాలు. ఇక ఓకే. ఇక 5th వీక్ 3 కంప్లీట్ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ గ్రూప్లో? మేడంకి ఇది ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపు. ఏ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు 3 కంప్లీట్ కాని వాళ్ళు? ఏ గ్రూప్? 1 2 3 4 ఎవరు కంప్లీట్ కాలేదు కదా, ఒక ప్రియాంక ఒక్కొక్కరికి అయిపోయింది. ఈ 4 వారానికి ఎన్ని తేవాలి? ఒక్కొక్కరు ఒక్కటే. 4 వ్యక్తులు వారానికి ఒక్కొక్కటి తెస్తే ఎన్ని అయితే మనకు? రైట్, 4 అవుతారు. ఇక్కడ బి గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు మీకు? బి గ్రూప్ లో 1 2 ఉన్నారు. 2 వారానికి ఒక్కొక్కటే తెచ్చి 2 అవుతాయి మీకు, 2. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? వారానికి ఒక్కటి తెస్తే ఇప్పుడు ఎన్ని జతలైనవి మీకు 5వ వారంలో? 3 జత. అంతే, జత కలిస్తేనే జత. పేర్ 2 ఉంటేనే జత అన్నట్టు. అంటే 3 జతలు. జతకు 400 రూపాయల కమిషన్ మీకు ఎవరు తెచ్చిన. 3 × 400 1200. దీంట్లోకి వెళ్ళి ఏం తీసుకుంటుంది కంపెనీ? రైట్, 50% తీసుకుంటుంది. దేనికోసం తీసుకుంటుంది? ముక్కు పుడకకు బ్యాలెన్స్ ఉన్నాం కదా, బాకీ ఉన్నాం కాబట్టి తీసుకుంటది. ఎంత? సగం. సగం అంటే ఎంత? 600. మిగతా 600 మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది డైరెక్ట్. ఇక 6వ వారం 6th వీక్ 6వ వారం ఇప్పుడు ఎవరికి కంప్లీట్ అయినాయి? 3 తెచ్చుకున్న వాళ్ళు ఇంకొకరు ఉన్నారు దీంట్లో, ప్రియాంక కాకుండా. రైట్, ఏ. ఎందుకంటే 3 కంప్లీట్ అయినాయి, ఏబిసి 3 కంప్లీట్ అయింది. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ గ్రూప్ లో మేడంకు? కొత్త వాళ్ళు ఏ గ్రూప్ లో? ఏ కొత్త వాళ్ళే, ఏబి కొత్త వాళ్ళే 3. ఈ 4 కూడా కొత్త వాళ్ళే. ఇతనికి అయిపోయినట్టే ఈ 3 బాక్సులు ఫిల్ అయిన అయితే ఈయనకి అయిపోయింది కదా. మరి వీళ్ళకి ఎవరికి 3 కంప్లీట్ కాలే. అంటే ఎంతమంది ఉన్నారు? 4 2 6 1 7. 7 వారానికి ఒక్కొక్కరిని చేంజ్ చేస్తే ఎన్ని అవుతాయి? 7. ఇక్కడ ఎంతమంది ఉన్నారు బి గ్రూప్ లో? 2 3 4. 4 వారానికి ఒక్కొక్కటి తెస్తే 4. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 2. సి ఒకరు 1. 2 మనుషులు వారానికి ఒక్కటే కదా ఎవరు తెచ్చినా. ఎన్ని అవుతాయి? 2. ఇప్పుడు ఎన్ని జతలు అయినాయి మీకు ప్రియాంక మేడంకు? 6. జతకి ఎంత ఇస్తుంది కంపెనీ? 400. రైట్, 6 4
24. దీంట్లోకి వెళ్ళి ఏం తీసుకుంటుంది మళ్ళీ 1200. దేని కొరకు? రైట్, బ్యాలెన్స్ ఉన్నాం కదా, మిగతా 1200 మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక 7వ వారం ఇప్పుడు ఎవరివి కంప్లీట్ అయినాయి? 3 ఏ ఇంకా రైట్, ఏబి కంప్లీట్ అయిపోయింది. సీకా ఓకేనా. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ వారం? 7వ వారం 7, 4, 11, 2, 13. 13 మంది వారానికి ఒక్కొక్క బిజినెస్ ఇస్తే ఎంత అవుతుంది మీకు? 13 మంది వారానికి ఒక్కొక్కటే కదా ఎవరు తెచ్చిన. రైట్, ఇక్కడ ఎంతమంది ఉన్నారు బి గ్రూప్ లో? 4, 2, 6, 1, 7. 7 వారానికి ఒక్కొక్క బిజినెస్ ఇస్తే 7. 4 వారానికి ఒక్కొక్క బిజినెస్ ఇస్తే ఇప్పుడు ఎన్ని జతలు అయితే మీకు? 11 అవుతాయి. ఎందుకంటే ఇది ఎక్కువ ఉంది కదా 13, ఇక్కడ 11, 2 కలిపి ఒకటి పెద్దది ఒకటి అన్నట్టు. ఈ 11కు 11 మ్యాచ్ అయితే 2 క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ వీక్. కాబట్టి 11 జతలు అయితే జతకి ఎంత ఇస్తుంది కంపెనీ? 400. 11 4,000. ఈ సెల్లులో వచ్చి అందరు మర్చిపోయారు ఇవన్నీ కూడికలు. 2,200. మిగతా 2,200 మన అకౌంట్. ఇక 8వ వారం ఇప్పుడు ఎవరు అయిపోయినాయి? 3 ఏ ఇంకా 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 ఈ ఏ కూడా అయిపోయింది. కింద 3 వచ్చేసినాయి కదా. లేకపోతే పైకి వెళ్ళి టిక్కులు పెట్టుకుంటూ వస్తున్నా అట్లా చూసి చెప్తారా ఇది? ఓకే, 8వ వారం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కొత్త వాళ్ళు? 3 కంప్లీట్ కాని వాళ్ళు. ఏ గ్రూప్ లో 13, 7, 20 + 4, 24 మందికి 3 కాలేదు. 24 మంది వారానికి ఒక్కొక్క బిజినెస్ ఇస్తే ఎన్ని అయితే మనకు? 24. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 7, 4, 11, 2, 13. 13 మంది ఒక్కొక్కరిని చేంజ్ చేస్తే 13. ఈ 7 ఒక్కొక్కరిని చేంజ్ చేస్తే 7. ఇప్పుడు ఎన్ని జతలు అయితే మీకు 8వ వారంలో? ఇవి 2 కలిపితే ఎంత? 20. ఇక్కడ 20కి మ్యాచ్ అయితే అంటే ఎన్ని జతలు? 20 జతలే. 4 క్యారీ ఫార్వర్డ్ అన్నమాట. జతకి ఎంత ఇస్తుంది కంపెనీ? 400. ఎంత? 8,000 రూపాయలు 8వ వారం. దీంట్లోకి వెళ్ళి ఏం తీసుకుంటుంది కంపెనీ? 4,000. ఇంకా అంతేనా? తీసుకోదు 4,000. రైట్ రైట్, ఇది చూడాలి. ఇక 2,000 తీసుకుంటుంది. తీసుకొని మిగతా 6,000 రూపాయలు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు ముక్కు పుడకకు కంప్లీట్ అయిపోయింది. ఈ గోల్డ్ ఎవరిది? రైట్, 2 days లో పోస్టల్ ద్వారా ఇంటికి అడ్రస్కి వచ్చేస్తుంది. డైరెక్ట్ 2 days లో వచ్చేస్తుంది. ఈ ప్రియాంక మేడంకు ఈ ముక్కు పుడక ఎంతకు వచ్చినట్టు? రైట్, 2,200 అడ్వాన్స్ వచ్చినట్టు. ముక్కు పుడక వచ్చేసింది. ఇంకేమొచ్చింది? కమిషన్. ఒక 11,000 రూపాయల కమిషన్ కూడా వచ్చేస్తుంది. ఫస్ట్ నుంచి వచ్చేస్తుంటాయి. ఇవి ఎంతమంది పరిచయంతో వచ్చినాయి? కేవలం 3 పరిచయంతో, అంతే కదా. రైట్, ఇక 9వ వారం ఇప్పుడు 3 ఎవరెవరు కంప్లీట్ అయిపోయినాయి? మీరు చూస్తున్నా చూడండి, పైకి వెళ్ళే చూడండి. ఏబిసి అయిపోయింది. 4 అయిపోయినాయి, 2 అయిపోయినాయి, 1 అయిపోయినాయి. కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 24, 13, 7, 44 మంది కొత్త వాళ్ళు. 44 మంది వారానికి ఒక్కొక్క బిజినెస్ ఇస్తే ఎన్ని అవుతాయి మనకు? 44. 17, 7, 20 + 4, 24 మంది. 24 మంది వారానికి ఒక్కొక్కటి ఇస్తే 13 మంది వారానికి ఒక్కొక్కటి ఇస్తే 13. అంటే ఎన్ని జతలైనాయి? 37 జతలే. జతకి ఎంత ఇస్తుంది కంపెనీ? 400. 14,800 రూపాయలు. దీంట్లోకి వెళ్ళి ఏం తీసుకుంటుంది? ఏం తీసుకోదు. ఎందుకంటే లాస్ట్ వీక్ అయిపోయింది, ముక్కుపుడికి వచ్చేసింది కదా. ఈ కంపెనీ వాడు ఏం తీసుకోదు, కానీ ఇక్కడ గవర్నమెంట్ తీసుకుంటుంది, ట్యాక్స్ తీసుకుంటుంది. టీడీఎస్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ట్యాక్స్ కట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ట్రాన్స్పరెంట్ వైట్లోనే తీసుకోవచ్చు అమౌంట్ అంతా. ఇది కూడా బిల్ తోటే వస్తుంది మీకు, జిఎస్టీ కట్టి గవర్నమెంట్ బిల్ తోటే వచ్చేస్తుంది, ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. ప్లస్ 10th వీక్ 10వ వారం ఇప్పుడు ఎవరివి కంప్లీట్ అయినాయి? 3
ఏడుగురు అయిపోయినాయి, నలుగురు అయిపోయినాయి, ఇద్దరు అయిపోయినాయి. కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 13, 24, 44. ఇన్ని కూడా లేరు, సెల్లు తీస్తేనే చెప్పగలుగుతారు ఇప్పుడైతే. 81 మంది. అవునా? 81 మంది వారానికి ఒక్కొక్కరిని చేంజ్ చేస్తే ఎన్ని అవుతాయి? 81. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? రైట్, 44 మంది వారానికి ఒక్కొక్కటి తెస్తే 44. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 24 వారానికి ఒక్కొక్కరిని తెస్తే 24. ఇప్పుడు ఎన్ని జతలు అవుతాయి మీకు? ఇవి రెండు కూడా అండి 65 జత. జతకి ఎంత ఇస్తుంది కంపెనీ? 400. 27,200 రూపాయలు. ఎన్నో వారం? 10వ వారం. 11వ వారం వచ్చే వరకు ఎవరివి కంప్లీట్ అయినాయి? 3. రైట్. మరి వీళ్ళందరూ అయిపోయినాయి, వీళ్ళు ఏం చేయాలి? 3 అయిపోయిన వాళ్ళు ఏం చేయాలి? వేరే వాళ్ళకు చెప్పాలి ఒకటి, ఇంకా లేదా చూడాలి ఒకటి. అన్నిటికంటే ముందు చేయాల్సిన పని ఇంకొకటి ఉంటుంది. ఫస్ట్ మనం నేర్చుకోవాలి, నేర్చుకున్నాక ఈ 3 కాగానే మనం నేర్చుకోవడం పని మీదనే ఉండాలి. ఇక్కడ నేర్చుకుంటే డబ్బులు వస్తాయి, జైన్ చేస్తే రావు. నేర్చుకుంటేనే 3 కాగానే మనం చేయాల్సిన పని ఈ టేబుల్ నేర్చుకోవడం. నేర్చుకుంటే మన ముగ్గురికి మనం చెప్పగలుగుతామా లేదా? చాలు. రైట్. 11వ వారం లాస్ట్ వారం. 11 వారాల పనిలో ఉంటే చాలు. దాంట్లో మనం ప్రత్యక్షంగా పనిచేయాల్సింది 3 వారాలే, పరోక్షంగా పనిచేయాల్సింది 7 వారాలు. రైట్. ఇక 11వ వారం ఎంతమంది ఉన్నారు కొత్త వాళ్ళు? సెల్ తీయాల్సిందే. 81, 44, 24, 149 మంది. 149 మంది వారానికి ఒక్కొక్కరినే చేసి ఎన్ని అవుతాయి మనకు? రైట్, 140. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 44, 24, 13, 81 మంది వారానికి ఒక్కొక్కరిని చేస్తే 44 మంది వారానికి ఒక్కొక్కరిని చేస్తే ఇప్పుడు ఎన్ని జతలైనాయి మీకు? 125 జతలైనాయి. ఈ రెండు కలిపి ఇది ఎక్కువ ఉన్నది ఒకటి, 2 కలిపి ఒకటి అన్నట్టు 125 జతలైనాయి. కానీ ఇన్ని జతలకు డబ్బులు ఇవ్వదు కంపెనీ ఒక్కరికి. కేవలం 100 జతలకు మించి ఇవ్వదు. ఒక ఏజెంట్కు కేవలం వారానికి 100కి డబ్బులు వస్తాయి. ఎంతమంది జాయిన్ అయినా కూడా మనకు 100కే వస్తాయి. 100 ఇంటూ జతకెంత? 400. 100 ఇంటూ 400, 40,000 రూపాయలు వారానికి. నెలకు ఎన్ని వారాలు? 6. 4 కదా. 4 40ల 1,60,000 రూపాయలు నెలకు తీసుకునే అవకాశం. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఒక ముగ్గురి పరిచయంతో ఇలా ఎన్ని రోజులు ఇస్తుంది కంపెనీ? నెలకు 1,60,000 చొప్పున ఎన్ని రోజులు ఇవ్వగలుగుతుంది? మీరు బ్రతికున్నన్ని రోజులు ఇస్తుంది. మీరు, పిల్లలు, తరతరాలు. పని చేయకపోయినా పని అంటే ఇయ్యాలే పని చేశారు. మళ్ళా ఈయనకి ఒక్కసారి వచ్చిన తర్వాత ఒక్కసారి 40,000 ఇట్లా తీసుకున్నాం అనుకో, తర్వాత పని చేయకుండా, ఎందుకంటే ప్రతి వారం 100 పడిపోతాయి అన్నట్టు. ఎలా పడిపోతాయి అంటే చూడండి, 12వ వారం మీరు పని చేయకపోయినా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు 3 ఎవరికి కంప్లీట్ అయినాయి? రైట్. వీళ్ళంతా కొత్త వాళ్ళే కదా. కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 149, 81, 44, 280 మంది. 280 మంది వారానికి ఒక్కొక్కటి తెస్తే ఎన్ని అవుతాయి? 280. 149 మంది వారానికి ఒక్కొక్కటి తెస్తే, ఈ 81 మంది వారానికి ఒక్కొక్కటి తెస్తే ఇప్పుడు ఎన్ని జతలైనవి మనకు? 230 జతలైనవి. కానీ మనకి ఎన్ని జతలు కావాలి? కేవలం 100. మనం చెయ్యకుండా ఆయనే కాలేదా? ఇలాగనే లైఫ్ టైం మొత్తం మనం చేయకుండా పడిపోతూనే ఉంటాయి ప్రతి వారం 40. కాకపోతే మీరు జైన్ చేసే ముగ్గురికే చెప్పాలి. ఏమని చెప్పాలి? 100% మనం చెయ్యము, మనం చేసేది 3. మనం జైన్ అయినప్పుడే చెప్పాలి. మీకు భారతదేశం మొత్తంలో 3 తెలిసిన వాళ్ళు ఉంటేనే నా ఇంట రానాలి.
అప్పుడు ఏమంటది ఆమె, ఏమమ్మా నీకైతే 100 తెలుస్తారు, నాకు 3 తెలియదా అంటది, ఎమ్మటే వచ్చేస్తుంది. అవునా కాదా? రైట్. ఇక్కడ ఏమైనా పెట్టుబడి పెడుతున్నామా మనం? ఎవరినైనా పెట్టనిస్తున్నామా? మనం పెట్టుబడి పెట్టొద్దు, ఇంకోలని ఓన్లీ ఎవరి పరిచయం వల్ల పెట్టుబడి అయిపోతుంది. ఇక్కడ ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా ఎవరికైనా? ఒక్కరికైనా? ఒకవేళ మీరే 2200 కట్టిర్రు, ఏం చేస్తలేరు, ముగ్గురిని తోలుకొస్తలేరు, అసలు ఫోనే లేపుతలేరు, అప్పుడు నష్టమా లాభమా? నష్టం. ఇంకా ఏమీ ఉండదు, పని చెయ్యకపోయినా నష్టం ఉండదు. ఎందుకంటే ఈ 2200 దేనికి కట్టాం మనం? మిగతా బ్యాలెన్స్ ఎంత? ఎన్ని పద్ధతులు ఉన్నాయి మనం ముక్కు పుడక తీసుకోనికే? ఈ రెండింటికి వెళ్ళిపోవచ్చు. ఈఎంఐల నెలకు 200-300 కట్టేస్తే మన ముక్కు పుడక మనకు వచ్చేస్తుంది. ఎప్పుడు? ఇండియా మొత్తంలో నాకు ముగ్గురు కూడా తెలియదు అన్నోళ్ళు. ఓకేనా? రైట్. ఇది క్లియర్. దీంట్లో డౌట్స్ అడగండి.